కర్పూరం ఎందుకు కాలదో మీకు తెలుసు. ఎప్పుడైనా మంట పైకి పోతుంది కానీ కిందికి పోదు. భూమిలో చెట్టు నాటితే వేళ్ళు కిందికి పోతాయి, కొమ్మలు పైకి వస్తాయి. మంట ఎప్పుడు పైకే పోతుంది. పైకి పోతుంది కాబట్టి నేను ఈ పట్టుకొని ఈ కర్పూరం వేసుకున్న తర్వాత కొద్ది సెకండ్ల పాటు ఉంచుకున్నాను. తర్వాత నోట్లో వేసుకోవడం జరిగింది. నోట్లో వేసుకున్నప్పుడు నోట్లో ఏముంది? సెలైవ, నాలాజలం ఉంది కదా, తేమ ఉంటుంది, కాలేదు. తర్వాత నేను ఏం చేశాను, నోరు మూసివేయడం వల్ల ఆక్సిజన్ లేక ఏమైపోయింది, ఆగిపోయింది. సో పదార్థాలు మండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ ఉండాలి. సో ఇదే పెద్ద ఇది కాదు. See here, look at me. ఇది కిరోసిన్ మంట. సాధారణంగా మంట ఎవరికైనా కాలుతుంది. ఇక్కడ సాధారణంగా మంట ఎవరికైనా కాలుతుంది. నేను వేగంగా తిప్పినందువలన తక్కువ టైంలోనే అది జరుగుతూ ఉంది కాబట్టి కాలేదు. ఇంకొకటి, దానికి కనుక బూడిద రేణువులు ఉన్నట్టయితే తప్పకుండా కాలుతుంది. దాన్ని ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. మనం చూస్తుంటాం, అగ్నిగుండంలో నుంచి పరిగెట్టడం చూస్తూ ఉంటాం. అగ్నిగుండంలో ఎవరు నడవరు, పరిగెడతారు. కారణం ఏంటంటే స్నానం చేస్తారు, ఒళ్ళంతా తడిగా ఉంటుంది, ఆ నీళ్లు పాదాలకు వస్తాయి. ఆ నీళ్లు పాదాలకు వచ్చిన తర్వాత మనం వేగంగా పోతూ ఉన్నప్పుడు ఆ నిప్పు మీద ఎలాంటి బూడిద లేకుండా ఉంటాయి. వేగంగా పోతున్నట్టయితే కాలుతుంది. ఆ బూడిద ఉన్నట్టయితే తప్పనిసరిగా మళ్ళీ కాలుతుంది. ఇది సైన్స్ సూత్రం మీద ఆధారపడింది. అంతేగాని దాంట్లో మాయలు మహిమలు ఏమి లేవు. జన విజ్ఞాన విధి భవిష్యత్తు ఇలాంటిది కూడా నిర్వహించాలని అనుకుంటూ ఉన్నాం. సో మంట నాకు కాలకుండా ఉండడం కారణం అది. భారతదేశం మతాల సమ్మిళిత రాజ్యం. ఇది భారతదేశంలో అనాదిగా అనేక మతాలు ఉన్నాయి. ప్రాథమికంగా హిందూ మతం ఉన్నప్పటికీ క్రైస్తవ, బౌద్ధ, జైన, మహమ్మదీ, ముస్లిం, ఇస్లాం ఈ మతాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మన దేశం లౌకిక రాజ్యం, మత ప్రసక్తి లేని రాజ్యం. అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా చూస్తుంది. రాజ్యాంగంలో అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత ఉంది. అందువల్ల మన భారతదేశంలో మత సామరస్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అత్యధిక సంఖ్యాకుల వాళ్ళు హిందువులు, తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు మహమ్మదీయులు, ఇంకా కొంచెం తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు క్రైస్తవ సోదరులు అందరూ ఉన్నారు. అయితే అన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మత సామరస్యం కోసంగా మనం కలిసిమెలిసి ఉన్నటువంటి అవసరం. ఇదిగో ఈ 3 తాళ్ళు ఉన్నాయి. ఇది అత్యధిక సంఖ్యాకులు అయినటువంటి హిందువులు సూచించేటువంటి తాడు. ఇది దానికంటే కొంచెం తక్కువ సంఖ్యలో ఉండేటువంటి మహమ్మదీయ సోదరులు, దానికంటే కొంచెం తక్కువ సంఖ్యలో ఉండేటువంటి క్రైస్తవ సోదరులు. మరి వీళ్ళందరూ సఖ్యంగా ఉండాలి అంటే ఎట్లా చేయాలంటే ఈ విధంగా అందరూ కూడా ఇట్లా కలిసిమెలిసి ఉండాలి.
ఇవి వృత్తాకారంతో చేసినటువంటి ప్రారంభం ఉన్నటువంటి రెండు అట్ట ముక్కలు అసౌర్తోవి. ఇవి మీకు ఏమనిపిస్తుంది? ఈ రెడ్ పెద్దగా ఉందా, బ్లూ పెద్దగా అవునా? సరే, ఇప్పుడు ఎలా ఉంది? దూరం నుంచి చూసినట్టయితే మనకు ఆకాశం భూమికి తగులుతున్నట్టు అనిపిస్తుంది. ఆకాశం భూమికి తగలడం అనేటువంటిది లేదు. ఆకాశం ప్రత్యేకమైనటువంటి ఒక గ్రహమేమి కాదు. ఇదంతా శూన్యంలో అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలు మీకు తెలుసు. మరి అందులో ఒక పాలపుంతలో ఉండేటువంటిది ఒక సోలార్ ఫ్యామిలీలో ఉండేటువంటిది మన భూమి. అంతేగాని భూమి ఆకాశం తగిలినట్టు కాదు, దూరం చూసి అనిపిస్తుంది. అదేవిధంగా చూసేదంతా కూడా మనం నిజం అని చెప్పడానికి లేదు. సైన్స్ తో ఏదైతే రుజువు అవుతుందో అదే నిజం. ఇప్పుడు దూరం నుంచి చూసినట్టయితే ఈ రెండు వేరు వేరు కొలతలతో ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ రెండు సమానంగా ఉన్నాయి. గమనించారు కదా? వాస్తవానికి ఈ రెంటిని కలిపేటువంటి దాంట్లో ఏమీ మాయలు లేవు, మహిమలు లేవు. జస్ట్ ఏమీ అటాచ్ చేయలేదు. ఈ రెండు విడివిడిగానే ఉన్నాయి. విడివిడిగా ఉన్నప్పటికైనా కూడా దీంట్లో ఉండేటువంటి మ్యాగ్నెట్ ప్రభావంతో ఇవి ఒకటి లాగినప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని నేనేం చేస్తాను, ఇట్లా పెట్టను. గమనించారు లేదో? ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు దీనికి లాగినప్పుడు ఇది పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు అంతేగాని ఇక్కడ ఏమి మాయలు లేవు. మరి ఇంకొకటి పట్టణ శాఖ జన విజ్ఞాన శాఖ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను. నా పేరు రమణయ్య. అన్ని పాఠశాలకు వెళ్ళి మ్యాజిక్లో ఏమీ మాయలు మహిమలు లేవని, ఇది కేవలం హస్తలాభమైనని, ఇది పూర్వకాలంలో పట్టుకొట్టు కోసం కొంతమంది వృత్తిగా చేపట్టారు. తర్వాత కొంతమంది దొంగ స్వామీజీలు, బాబాలు విభూతి పంచడం, గాల్లో నుంచి వస్తువులను బంగారు ఉంగరం కానీ చేతి కానీ సృష్టించడం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా సృష్టిలో, ప్రకృతిలో ఏ వస్తువు కూడా శూన్యంలో సృష్టించబడదు అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. ఇది సైన్స్ ద్వారా ప్రూవ్ అయినది. కాబట్టి ఇలాంటి మాయల మాటలు, భూతాలు, దెయ్యాలు నమ్మవద్దని చెప్పేసి, దొంగ స్వామీజీలని, బాబాలని నమ్మి మోసపోవద్దని చెప్పి జన విజ్ఞానంగా ఊరుతూ ఉంది. కాబట్టి మూఢనమ్మకాలకు దూరంగా ఉండి శాస్త్రీయంగా జీవించమని చెప్పి జన విజ్ఞానం కోరుతుంది. అదేవిధంగా జన విజ్ఞానంగా చేపట్టే అనేక కార్యక్రమాల్లో పర్యావరణం ఉంది. ఇటీవల కాలంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పెరిగిపోవడం వలన చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వర్షాలు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి కొంతకాలం కొనసాగితే సముద్ర మట్టాలు 15% పెరిగి లోతట్టు ప్రాంతాల్లో జలమైపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల భావితరాల వాళ్ళకి మన భూమిని భద్రంగా అందివ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసంగా మనం అనేక చెట్లు పెంచాల్సింది ఆవశ్యకత ఉంది. మరి చెట్లు, అడవులు ఆక్సిజన్ కర్మాగారాలని చెప్తూ ఉంటాం. అడవుల్లో ఉన్న గాలి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది. తద్వారా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ను చెట్లు పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. అందువల్ల చెట్లు విడిగా పెంచాలి. ఈ పొల్యూషన్ తగ్గించడానికి ప్రధానమైనటువంటి మార్గము చెట్లు పెంచడమే అని చెప్పేసి నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు చాలా డ్రైనేజ్ బ్లాక్ చేస్తున్నాయి, పశువులు చనిపోవడానికి కారణమవుతున్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. మరి ఇన్ని ఇబ్బందులు కలిగేటువంటి దీన్ని కాల్చినట్టయితే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భూమిలో కొన్ని వేల సంవత్సరాలు కూడా కులిపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్లాస్టిక్ కవర్లు ఉంది. ప్రభుత్వం కూడా 40 మైక్రాన్ల కంటే తక్కువ ఉండేటువంటి ప్లాస్టిక్ కవర్లు నిషేధించడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు విస్తృతంగా వాడుతూ ఉన్నారు. బట్ట సంచులు, నార సంచులు, గుడ్డ సంచులు వాడడానికి నామోషి పడుతున్నారు. అలాంటి జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా గుడ్డ సంచులు వాడాలని చెప్పేసి, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వదలాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా జన విజ్ఞాన వేదిక
ఇంకా మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. కూల్ డ్రింక్స్ లో హానికరమైన పదార్థాలు ఉన్నాయని చెప్పింది. అందులో ఫాస్ఫరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ యాసిడ్లు ఉన్నందువలన మనకు చాలా తృప్తిగా తేపులు వస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. అది కేవలం దాంట్లో ఉన్నటువంటి యాసిడ్స్ మాత్రమే. ఫ్యాక్టరీలో వాళ్ళ కంపెనీ వాళ్ళు అడిగితే 90% దీంట్లో నీళ్లు ఉన్నాయండి, 9% చక్కెర ఉంది అంటాడు. మిగతా 1% ఏంటి? 99% ఉంది. ఆ 1% వ్యాపార రహస్యం అంటూ దాటేస్తున్నారు. ఆఫీసుల్లో, పాఠశాలల్లో, హాస్పిటల్స్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో కూల్ డ్రింక్స్ అమ్మకాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ నిషేధించాల్సిన అవసరం ఉంది. ఈ కూల్ డ్రింక్స్ తాగినట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక పండును తీసుకొని మనం కొంతకాలం కూల్ డ్రింక్స్ వేసిపెట్టినట్టయితే ఆ కూల్ డ్రింక్స్ లో ఉండేటువంటి ఆ పన్ను క్షీణించిపోవడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు. డిడిటి, మలాథియాన్, క్లోరిఫైస్ఫాస్ ఇలాంటి పురుగు మందులు కూడా అందులో ఉన్నట్టుగా మనం గ్రహించాం. ఇది ఒక పెద్ద హై లెవెల్ కమిటీ నిర్ధారించిన విషయం. కాబట్టి కూల్ డ్రింక్స్ మానండి, సహజ పానీయాలు తాగండి అనేది కూడా జన విజ్ఞానంగా మీ అందరికీ వినిపించేస్తుంది. ఈ విధంగా జన విజ్ఞాన ఆశయాలను పాటిస్తారని, మూఢనమ్మకాలు పెడతారని, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడతారని చెప్పేసి కోరుకుంటూ జన విజ్ఞానంగా పట్టణ ప్రజలు వినిపించేస్తుంది. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు రావట్లే, నీళ్ళు లేదు, బాయిలు ఈ పైపు లేదు, అసలు నీళ్ళు రావడం లేదు. మరి ఎలా చేస్తున్నారు అయితే? ట్యాంకులు రావట్లేదు, ట్యాంకులు కౌన్సిలర్ని అడగలేదు. అడిగితే అవునైనా కూడా పంపించాలి కదా. పంపిస్తున్నారు కదా. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు? నీళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ట్యాంక్. ఈ పైపు నీళ్ళు రావట్లేదు. ట్యాంక్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 4-5 రోజులు. మంచి నీళ్ళు రెడీ చేస్తున్నారు అయితే? మంచి నీళ్ళు అలా బాగా ఒకటి ఉంది. ఫ్యాన్లు కొట్టుకుంటున్నారు. ఇంకేమన్నా వేసుకోవచ్చు. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు రావట్లేదు, నీళ్ళు లేదు, బాయిలు ఈ పైపు లేదు, అసలు నీళ్ళు రావడం లేదు. మరి ఎలా చేస్తున్నారు అయితే? ట్యాంకులు రావట్లేదు, ట్యాంకులు కౌన్సిలర్ని అడగలేదు. అడిగితే అవునైనా కూడా పంపించాలి కదా. పంపిస్తున్నారు కదా.
రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు? నీళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ట్యాంక్కి. ఈ పైపు నీళ్ళు ఏమరా ట్యాంక్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 4-5 మంచి నీళ్ళు రెడీ చేస్తున్నారు అయితే. మంచి నీళ్ళు అలా బాగా ఒకటి ఉంది. వాటర్ ట్యాంక్ ఫ్యాన్లు కొట్టుకుంటున్నారు. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? ఉండండి కొంచెం ఆగండి స్లోగా ఏమో కొంచెం ఆగండి
సార్ మీరు దిగారం కూడా 12:30 అప్పుడు రండి సార్. అప్పుడైతే అలా చెప్పకూడదు కదా, సార్ వాళ్ళు చెప్పేస్తున్నారు వచ్చిపోతున్నారు. అట్లా కాదండి, అన్నా మనం చెప్పకూడదు టైం సార్ వాళ్ళు మనం చెప్పకూడదు. అటు ఒకళ్ళు కలిసి ఒకళ్ళు పూజ చేసుకుని తీసుకున్నా కాలువే అండి, కాలువే. సిడియన్ కావులు కబుర్.
विद्महे वक्रुद्राय विद्महे विष्णुमाय विद्महे गोजेन संतमकृते जातवेदसे सर्वनामनामि दोषावेदः सर्वं विद्महे दुर्गादिक पुत्रलोकमानदेवतावाहयामि स्थापयामि पूजयामि गौरी कृपाय सदा सत्ये गौरी साधुस्मरि अस्तावरे नवरे बहुखे सहस्राक्षर हरेण गौरी लोकमानदेवतावाहयामि स्थापयामि पूजयामि रामचन्द्राय वेदे नारायणाय सीताय पतिनः श्रीरामनामः रमे रमे मनोरमे शास्त्रवृत्यं रामनामवराणे सीता मलिष्यतये सीता राम लक्ष्मण उर्मिला भरत मानव शत्रुघ्न सुतकीर्ति आंजनेय स्वामी देवता आवाहयामि राम परिवार देवतावाहयामि स्थापयामि पूजयामि संतुष्टं स्थापयामि समाकृतं समागम्यतां तस्मज्जः यत्नानामतये शत्रुप्राणिता स्वाभयन्तां धर्मराज जय धर्मनाथि प्रसमदो धीमा धर्मग्रे मानव आंजनेयाय विद्महे पुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् हरिमत् मनोजमं मारुत्यवेगं चित्तिं बुद्धिमदावरिष्ठं आकाशज वानरयुतम्